రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన బీసీ ఓబీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభలో మంత్రి కొల్లు రవీంద్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాతే బీసీలకు రాజకీయ ప్రోత్సాహం లభించిందని, బీసీలను ఓటర్లుగా కాకుండా రాజ్యాధికారంలో భాగస్వాములను చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందారు. ఇంకా అనేక ప్రాంతాల్లో బీసీలు వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారని, అందుకు కారణం ఐక్యత లోపమేనని తెలిపారు. బీసీ ఓబీసీ ఉద్యోగులు నెలలో కనీసం ఒకరోజు తమ వర్గాల అభ్యున్నతి కోసం పనిచేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. బీసీలపై దాడులు దౌర్జన్యాలు నివారించేందుకు బీసీ రక్షణ చట్టానికి రూపకల్పన చేస్తున్నామని ఆయన వెల్లడించారు. బీసీలపై దాడి చేయాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొస్తామని స్పష్టం చేశారు. బీసీల ఆర్థికాభివృద్ధికి స్వయం ఉపాధి రుణాలు, ఎంఎస్ఎంఈ పార్కుల్లో స్థల కేటాయింపులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే బీసీ జనగణన, ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 7 లక్షల మంది బీసీ ఉద్యోగులు ఒక్క మాట వన ఒకే బాటగా ముందుకు సాగినప్పుడే బీసీల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఓబీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ రాష్ట్ర రాజధాని అమరావతి మహానగరంలో విజయవాడలో ఈరోజు నిర్వహించుకోవటం, రాష్ట్రంలోనే బహుశా నేను అనుకుంటాం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఓబీసీ బీసీ ఉద్యోగుల రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేసుకుని నిజంగా చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ముందు ధైర్యం వచ్చింది మిమ్మల్ని అందరినీ చూస్తామంటే ఇక్కడ. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి ఏకైక వర్గం ఏమన్నా ఉందంటే అది బలహీన వర్గాలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి స్వతంత్రం వచ్చి దగ్గర 80 సంవత్సరాలు వస్తూ ఉంది. 80 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా అనైక్యతగా ఉన్నటువంటి ఏకైక వర్గం కూడా బీసీ వర్గాలే. ఇవాళ ఈ వేదిక ద్వారా ఒక చక్కటి సందేశాన్ని ఈ దేశానికి అందించినటువంటి ఘనత మీ అందరికీ దక్కుద్దని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సభాధ్యక్షులు, కార్యక్రమానికి మన బలహీన వర్గాల తరపున వర్క్ చేస్తూ మరి గౌరవనీయులు పెద్దలు సత్యనారాయణ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారిని కూడా మనస్ఫూర్తిగా ఒకసారి గట్టిగా మనం అందరూ కూడా అభినందనలు తెలియజేద్దాం. అలాగే వేదికను అలంకరించిన ఇప్పుడే చెప్తా ఉన్నారు, చాలా సంతోషం. ఎందుకంటే 26 జిల్లాలకి కమిటీలను ఏర్పాటు చేసుకోవడం, ఆ కమిటీలన్నీ కలిసి ఈరోజు ఇక్కడ ఈ వేదిక ద్వారా మీరు ఇక్కడ సమావేశం పెట్టుకోవడం నిజంగా, ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఎక్కడ చూసినా గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు చూసుకున్న రిజర్వేషన్ల అమలు దగ్గర నుంచి ఉద్యోగ నియామకాల వరకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఒక రకంగా చెప్పాలంటే బలహీన వర్గాల కంటే ఒక గుర్తింపు వచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అని చెప్పి నాకైతే పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. ఎందుకంటే ఆ రోజు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు కల్పించిన బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన ఆనాడు నందమూరి తారక రామారావు గారు చేశారు. ఎందుకంటే నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తింపిచ్చి ఆ రోజున మావయ్య గారు నడుగుతున్న నరసింహారావు గారు 99-2004లో ఆయన బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా వర్క్ చేశారు. అలాగే నేను కూడా మరి 2014 నుంచి 19 వరకు బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఒక 2.5 సంవత్సరాలు చేయడం జరిగింది. ఆనాడు అనేక కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు వచ్చినాయి. ముఖ్యంగా మరి ఆ రోజున విదేశీ విద్య కానీ, ఎందుకంటే కొన్ని మనం ఆలోచించడానికి మన వర్గాలతో కూర్చుని చేస్తే చాలా కార్యక్రమాలు మనం చేయొచ్చు. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ప్రభుత్వంలో ఏది చెప్పినా ముఖ్యమంత్రి గారు అయితే గో హెడ్ చేయండి, మంచి కార్యక్రమాలు చేయండి అని చెప్పడం జరిగింది. అలాగే బీసీ విభాగాన్ని మనం ఒక దిశగా తీసుకెళ్ళాలి అని చెప్పి దానికి రాష్ట్ర అధ్యక్షులు నన్ను పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో వారు నాకు ఒకటే చెప్పడం జరిగింది, ఇంకా వెనుకబాటుతనం పోవాలంటే మనం ఏం చేయొచ్చో మీరు స్టడీ చేయండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. 2024 వరకు మొత్తం స్టడీ చేసాం, సాధికార కమిటీలు ఏర్పాటు చేశాం. ఇవన్నీ కూడా ఇవాళ మంత్రి గారు సబిత గారు కూడా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నారు. రాజకీయంగా చైతన్యం తీసుకురావాలంటే చాలా ఇంకా గుర్తింపు, కనీసం పంచాయతీ గడప తొక్కనటువంటి సామాజిక వర్గాలు ఇంకా చాలా ఉన్నాయి. బీసీ వర్గాలు పంచాయతీ కార్యాలయంలో కూడా అడుగు పెట్టినటువంటి వర్గాలు. మరి ఆ రోజున మేము ఎంబీసీ అని కూడా పెట్టించాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు, ఎంబీసీ కార్పొరేషన్ కూడా పెట్టాం. అవి తీసుకుంటా కూడా చాలా మంది వచ్చేవాడు కాదు. విదేశీ విద్య పెడితే 1000 మందిని పంపించడం టార్గెట్ పెట్టుకుంటే 200-300 పంపించడం మాకు గగనం అయిపోయేది. అంటే మనలో అవేర్నెస్ లేదు. నేను ఈ సందర్భంగా కోరుతున్నా, ప్రతి ఒక్క బీసీ ఉద్యోగి బాధ్యత తీసుకుని మీరు అవేర్నెస్ క్రియేట్ చేసి మన వాళ్ళని అటు అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి వేదికని ఈరోజు మీరు క్రియేట్ చేశారు. డెఫినెట్గా ఇది విజయం సాధిస్తుంది. ఏదైతే ఇవాళ మన మీద జరుగుతున్నటువంటి దాడుల విషయంలో కానీ, ఆర్థికంగా ఇవాళ చేతి వృత్తులు కుల వృత్తులు దాదాపు పోటీ ప్రపంచంలో మన వాళ్ళు చాలా వెనుకబాటు జరిగింది. దాని మీద కూడా మేము స్టడీ చేస్తున్నాం. అవసరమైతే ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కింద కూడా కొన్ని
పార్క్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు. ఆ ఎంఎస్ఎంఈ పార్క్స్ లో మన వాళ్ళకి ఎక్కువ వాటా వచ్చే విధంగా కార్యక్రమాలు చేద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇంకా వాటి మీద అవగాహన కూడా లేదు. మీరు వారానికి ఒక్కరోజు, నెలలో ఒక్కరోజు మీరు కానీ దాని మీద కూడా దృష్టి పెట్టండి. మీ సమస్యలే కాదు, ప్రతి బీసీ సమస్య మీ బీసీ సమస్యగా తీసుకోండి. డెఫినెట్గా మీరు ఏదైతే ఆశిస్తా ఉన్నారో మీ కమిటీ సంపూర్ణంగా విజయం సాధిస్తుందనే పూర్తి నమ్మకం, విశ్వాసం నాకైతే ఉంది. మీకు ఎలాంటి సపోర్ట్ ఈ ప్రభుత్వ పరంగా కావాలన్నా చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడే చెప్పారు, బీసీ ప్రమోషన్లో కూడా రిజర్వేషన్లు కావాలనేది మేము కూడా గతంలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంలో కూడా కావాలని, ఒక బీసీ విభాగాన్ని కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ ఒకటి ప్రత్యేకంగా కావాలని, అలాగే బీసీ గణన జరగాలని. ఇప్పుడు బీసీ గణన మీద కూడా బహుశా 2027లో బీసీ గణన మీద కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెడుతుంది. కాబట్టి అవన్నీ కూడా తీసుకెళ్దాం. డెఫినెట్గా ఇది దగ్గర 7 లక్షల మంది బీసీ ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. 7 లక్షల మందిది ఒకటే మాట కావాలా, ఒకటే బాట కావాలా. ఇవాళ రకరకాలుగా ఉన్నటువంటి అన్నీ కూడా కలిసి ఒకే బాట మీద నడిచి ఈ రాష్ట్ర అభివృద్ధిలో, ముఖ్యంగా బలహీన వర్గాల అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలని మరొకసారి మీ అందరిని కూడా కోరుకుంటూ, మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై బీసీ.